అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మొబైల్లో ఛార్జింగ్ లేనట్టుందమ్మా. ఇంకా నయ్యం, ఛార్జీలు లేక హడవుల్లో పడి నడుచుకుంటా పోతున్నారేమో అని చెప్పలేదు. ఇప్పుడు ఏమైందమ్మా? నీ ప్రాబ్లం ఏంటి? మీకేం ప్రాబ్లం లేదనుకుంటున్నారేమో. ఆ దెయ్యం మొహంది గీతొచ్చి అర్జున్ ఎక్కడా అని ఇదిగో ఇక్కడ నెత్తి మీద కూర్చొని నిలదీస్తుంది. మాత వారిరువురికి వివాహమైనదని ఏకాంతము కోరి ఇరువురు వెళ్ళినారని నిజం చెప్పదము. అలా చెప్తే 30 రోజులు తిండి కలమటించిపోయిన పులికి ఒక్కసారిగా మాంసం కనపడిందనుకో, ఎలా మీద పడుతుందో అలా వచ్చి గీత మనందరి మీద పడుతుంది. అమ్మో, ఇంతకే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారా? వాడికేం తెలుసు? నేను కనుక్కుంటాను అత్తయ్య. నువ్వాగు, ఎక్కడికి వెళ్తావు? వాళ్ళు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు కదా. భార్యను తీసుకెళ్లాడంటే సేఫ్ జోన్ లోనే ఉంటారు అంటే తెలిసిన ఊరికే వెళ్ళుంటారు. అది ఏ ఊరు అనేది నేను ఫైండ్ అవుట్ చేస్తాను అత్తయ్య. ఆ పని చేసి పుణ్యం కట్టుకోవే. ఇదిగో వీళ్ళని చూడు, వాడు వెళ్ళిపోతేనే మంచిదన్నట్టు ఎలా మొహం పెట్టుకుని ఉన్నారో. ఒక్క మాట అన్నా వాడెక్కడున్నాడో నాకు చెప్పారా? మాకు తెలిస్తే ఏడుపెందుకే, ముందే చెప్పేవాళ్ళం కదా. నా కొడుకు గనక రేపట్లోపు ఇంటికి రాకపోవాలి, అప్పుడు చెప్తాను మీ అందరి పని. కాంతం, ఇదెక్కడ గొడవరా? బాగున్న కాపురాన్ని చెడగొడతానంటోంది. కర్మ కర్మ రే. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ అర్జున్ని చంపలేకపోతున్నాను. ఎలా ఎలా? హే, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు. నీకో విషయం చెప్పనా? ఏంటి? నువ్వు నా పక్కనుంటే స్వర్గంలో ఉన్నట్టుంటుంది తెలుసా అంజలి? నరకానికి వెళ్ళబోతూ స్వర్గం గురించి మాటలెందుకు బావా? ఏంటిది బావా? ఏంటిది? ఈ రోజు మన జీవితంలో మధురమైన రోజుగా గుర్తుండిపోవాలి. ఏంటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నా? ఇక్కడ మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాం కాబట్టి కాల్స్ కూడా రావు. కాబట్టి 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 కాబట్టి
మనిషివి కాదు ప్రేతాత్మవని మర్చిపోయావా? కోరిక తీరక కొట్టుమిట్టాడుతున్న నీ ఆత్మను గీత శవంలోకి పంపితే గీతగా చెలామణి అవుతున్న దెయ్యానివి. నీ ఆత్మకు ఊపిరి పోసింది నీ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి, పెళ్లి పేరంటం కోసం కాదు. వద్దు బావా, దూరంగా ఉండు. ఏమైంది అంజలి? ఏం లేదు బావా, కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వు. ఇప్పటిదాకా బానే ఉన్నావు కదా, సడన్ గా ఏమైంది? గీతక్కకి అబద్ధం చెప్పి ఇక్కడి దాకా వచ్చాం. మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు వెళ్తావో ఏంటో తెలీదు. అమ్మ వాళ్ళకి ఫోన్ కూడా చేయలేదు. మనం ఎలా ఉన్నామో ఏంటో అని కంగారు పడుతూ ఉంటారు బావా. అదే ఆలోచన. ఇక ఆపుతావా? గీత, అమ్మ, నాన్న వీళ్ళందరికీ దూరంగా ఉండాలనే కదా ఇక్కడికి వచ్చింది. ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోయి సంతోషంగా గడపాలి అనుకుంటే మూడ్ ఆఫ్ చేస్తావు ఎందుకు అంజలి? ఏయ్, చెప్తుంటే నీకు అర్థం కదా? కొంచెం సేపు నన్ను ఒంటరిగా వదిలేయ్. ఆర్ యు మ్యాడ్? నువ్వు కూడా మీ గీతకలాగా బిహేవ్ చేస్తున్నావేంటి? గీతలానే ఒక్కోసారి బాగుంటావు, ఒక్కోసారి పిచ్చిదాల్లా బిహేవ్ చేస్తావు. చూడంజలి, మీ అక్క పేడ దొలించుకోవడానికి ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు ఆ శాడిస్ట్ ని తలుచుకోవడం అంత అవసరమా? ఏయ్ ఏయ్, ఎంత ధైర్యం నీకు? గీతనే సాడిస్ట్ అంటావా? ఏ పిచ్చిగా ఉందా? నాకు గీతకి 100 గొడవలు ఉండొచ్చు, కానీ గీతనేమన్నా అంటే ఊరుకోను. నువ్వు లేకపోతే చచ్చిపోతాను, నువ్వంటే ప్రాణం అని చెప్పిన మాటలని ఇందుకేనా? ఆరాధించే వరకే ప్రేమైతే ఇక పెళ్ళెందుకు? ఇంకెప్పుడు నేనే సర్వస్వం అని కవితలు మాత్రం చెప్పకు. ఛీ! అర్జున్, అర్జున్ ఇలాగే ఉంటే వీడిని చంపడం కష్టం. వీడితో మంచిగానే నటించాలి. ఐఎమ్ సారీ బావా. ఏదో చిరాగ్గా ఉండి అలా ప్రవర్తించాను. ఐఎమ్ సారీ బావా. నేనే నీకు సారీ చెప్పాలంజలి. ఇన్నాళ్ళు నువ్వు నా మీద చూపించిన ప్రేమను పక్కన పెట్టి నీ పరిస్థితి అర్థం చేసుకోకుండా పిచ్చివాడిలా బిహేవ్ చేశాను. నేనే నీ మీద చేయి చేసుకుని తప్పు చేశాను అంజలి. ఐఎమ్ సారీ అంజలి. నన్ను అర్థం చేసుకునే నా బావా నాకు ఎప్పుడు సారీ చెప్పకూడదు. మరి ప్రేమకు కరిగిపోయే పిచ్చివాడి అర్జున్ నువ్వు. ఇదే ప్రేమతోనే నీ ప్రాణం తీస్తా.
హలో మేడం. రే తెలిసిందా అర్జున్ వైజాగ్ వచ్చాడా? వచ్చాడు మేడం. ఏంటి వైజాగ్ వచ్చాడా? అర్జున్ ఒక్కడే కాదు మేడం, తనతో అంజలి కూడా ఉంది. ఏంటి అంజలి అంజలి కూడా అక్కడే ఉందా? నీకేమైనా మెంటలా? లేదు మేడం, కావాలంటే వాట్సాప్లో ఫోటో కూడా పంపిస్తాను చూడండి. అదేంటి అర్జున్తో అంజలి వైజాగ్ లో ఉండడం ఏంటి? మరి మరి ఆ అబ్బాయి ఇక్కడ కిడ్నాప్ చేసింది ఎవరిని? అంజలి అర్జున్ వైజాగ్ లో ఉన్నారంటే మరి అబ్బాయి 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 ఇక్కడ కిడ్నాప్ చేసింది గీతనా? చచ్చు! ఇత్రోత్తు ఫోన్ ఎత్తు. వీడి ఫోన్ పని చేయడం లేదు. వాడు గీతను ఏమైనా చేస్తే అది మనిషో మృగమో దెయ్యమో ఇంకా క్లారిటీ లేదు. దాంతో పెట్టుకుంటే చచ్చూరుకుంటాం. ఏంటంజలి భయపడుతున్నావా? ఎలా బతకాలో తెలియని వాళ్ళు భయపడాలి, కానీ ఎలా చావబోతున్నావో క్లారిటీగా తెలిసిన వాళ్ళు ధైర్యంగా ఉండాలి. ప్లీజ్ నన్ను వదిలేయ్, నీకు దండం పెడతాను. నన్ను వదిలేయ్, ప్లీజ్ నన్ను వదిలేయ్. అయ్యో అంజలి, నువ్వు అలా బతిలాడుతుంటే నిన్ను వదిలేయాలనిపిస్తుంది, కానీ నా తమ్ముడు నీ కోసం, నీ ప్రేమ కోసం బతిలాడినప్పుడు వాడి మీద కొంచెం కూడా జాలనిపించలేదా? నా ప్రాణం, నా తమ్ముణ్ణి చచ్చిపోయేలా చేసావు కదే. చెప్పు, నిన్ను వదిలేయమంటావా లేదా తాడుతో ఉరేయమంటావా? ప్లీజ్ అబ్బాయి నన్ను వదిలేయ్. నాకే పాపం తెలీదు. మీ తమ్ముడు చావుకి నా తప్పేం లేదు. ప్లీజ్ నన్ను వదిలేయ్. ఆప్షన్ నీకు ఉరే కన్ఫర్మ్. నువ్వు ఒప్పుకోకపోతే నా తమ్ముడు ఎలాగైతే చనిపోయాడో నిన్ను అలాగే చంపేస్తాను. రావే. ప్లీజ్ నన్ను వదిలేయ్, నన్నేం చెయ్యొద్దు. అబ్బాయి ప్లీజ్ నన్ను వదిలేయ్. రావే. నన్ను వదిలు. నీ కోసం నా తమ్ముడు వెయ్యి కళ్ళతో
ఎదురు చూస్తున్నాడు. అక్కడికి నేను పంపిస్తానే. ఆ! ఏయ్! అవే! ఇవాళ నిన్నెవడు కాపాడలేడే. ఛీ! జస్ట్ ఎ మినిట్. ఏమైపోయాడు వీడు? ఏయ్! ఎందుకు డిస్టర్బ్ చేసావు? ఇంకో క్షణంలో దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయి తెలుసా? డ్రై పిచ్చోడా, అదెవరో తెలుసా? ఎవరు? గీత. గీత గీత గీత. గీత సంగతి చూడు. అర్జున్ విషయం అర్జెంటుగా ఆంటీకి చెప్పాలి. ఈ రోజు రెండు ఫ్యామిలీల మధ్య రచ్చ రచ్చ చేయకపోతే నా పేరు మాయ కాదు. మళ్ళీ మిస్ అయింది. ఏయ్ అంజలి, ఎక్కడికి వెళ్ళావు? అంజలి, ఎక్కడికి వెళ్ళావు? నా తమ్ముడి దగ్గర నేను పంపిస్తానే. నిన్ను వదలను, గుర్తుపెట్టుకో. నిన్ను వదలలే అంజలి.